హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ మీ యష్యూ వ్లాగ్. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి ఇట్స్ ఆల్ అబౌట్ మై న్యూ బ్యాంగిల్స్ అనమాట. నా యొక్క గోల్డ్ బ్యాంగిల్స్. దాని యొక్క వెయిట్, ప్రైస్ ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్‌గా చెప్తున్నాను. సో దట్ మీకు ఎవరికైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చేపించుకోవచ్చు. సో, ఫస్ట్ వచ్చేసరికల్లా ఈ బ్యాంగిల్స్ నేను మాకు గుంటూరులో ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. ఇట్స్ పాన్ ఇండియా ఎగ్జిబిషన్ ఆర్ హైఫై ఎగ్జిబిషన్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఇది నవంబర్‌లో కండక్ట్ చేశారనమాట. లాస్ట్ నవంబర్‌లో. ఆ టైంలో నేను జస్ట్ క్యాజువల్‌గా చూద్దామని చెప్పి వెళ్ళాను. బట్ నాకెందుకో నేను వేరే ఏమి ఐటెమ్స్ చూడలేదు. నాకు మైండ్‌కి మరి అట్లా అనిపించిందేమో. నేను జస్ట్ ఫస్ట్ బ్యాంగిల్స్ చూడటం స్టార్ట్ చేశాననమాట. సో, ఫస్ట్ ఒక స్టోర్‌లో ఈ బ్యాంగిల్స్ చూసాను. అవి ఒక్కోటి వచ్చేసరికి 20 గ్రామ్స్. ఇవి వచ్చేసరికల్లా ప్రెజెంట్ నేను చూపిస్తుంది ఈచ్ బ్యాంగిల్ 20 గ్రామ్స్ అట్లా ఉంది. సో, ఫస్ట్ ఇవి తీసుకుందాం అనుకోని బిల్లింగ్ కూడా ఏపిచ్చాను. బట్ నెక్స్ట్ ఆ పక్కన స్టోర్‌కి వెళ్ళాను. అది శ్రీకృష్ణ జెమ్స్ అండ్ జ్యువెల్స్ హైదరాబాద్‌లో స్టోర్ ఉంది కదా! వాళ్ళనమాట. ఈ బ్యాంగిల్ చూసాను. ఇది నచ్చింది. సో దట్ ఇది కూడా నేను బిల్లింగ్ ఏపిచ్చాను. అండ్ ఇది వెయిట్ వచ్చేసరికల్లా ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి ఇట్స్ అరౌండ్ 24 గ్రామ్స్ ఆర్ 23 గ్రామ్స్ ఆ ప్రైస్ అనమాట. సో, మళ్ళీ మొత్తం ఒకసారి చూసుకుంటున్నాను. లైక్ ఏది తీసుకోవాలా? ఏంటా? అని చెప్పి లైక్ ప్రీవియస్‌గా నేను చూసిన బ్యాంగిల్స్ ఇవి అండ్ ఇప్పుడు అక్కడ చూసిన బ్యాంగిల్స్. ఆ రెండిట్లో కన్‌ఫ్యూషన్‌లో ఉన్నారు. యాక్చువల్లీ మా మమ్మీకి ఏంటంటే వెయిట్ ప్రాపర్‌గా ఉండాలి. లైక్ 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 20 గ్రామ్స్ అట్లా వెయిట్ ప్రాపర్‌గా ఉండాలి. ఒక 50 పైన ఒక 1/2 గ్రామ్, 1 గ్రామ్ ఎక్కువ ఉన్నా పర్లేదు. సో దట్ మా మమ్మీకి ఏంటంటే ఇవి నచ్చినియి. బట్ స్టిల్ షీ ఈస్ నాట్ ఎట్ కన్ఫర్మ్డ్ అనమాట. అండ్ మళ్ళీ శ్రీకృష్ణ జెమ్స్ అండ్ జ్యువెలర్స్‌లో ఈ బ్యాంగిల్ చూసాను. ఇవి చాలా హెవీగా ఉన్నాయన్నమాట. అంటే చాలా దొడ్డుగా ఉన్నట్టు ఉన్నాయన్నమాట. సో, ఇవి చూసాను అండ్ మా ఇంట్లో వాళ్ళకి వీడియో కాల్ చేసి కూడా చూపిస్తున్నాను. అంటే నేను ఈ రెండిట్లో ఏది తీసుకోవాలా అని చెప్పి ఫుల్ కన్‌ఫ్యూషన్‌లో ఉన్నాను. సో దట్ ఇంట్లో వాళ్ళకి వీడియో కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే చాలా హెవీగా ఉంది. మరి ఓవర్‌గా ఉంది. అదంత సెట్ కాలేదని చెప్పంటే, సరే అని చెప్పి నేను ఇంకా సరే అది కాదులే అని చెప్పి మళ్ళీ నేను ఫస్ట్ చూసింది అదే ఫైనల్ చేసుకున్నాను. ఏది ఇదే శ్రీకృష్ణ జెమ్స్ అండ్ జ్యువెలర్స్‌లో ఒకటి చూసాను కదా! ఇది ఇప్పుడు ఫస్ట్ ఈ 2 బ్యాంగిల్స్‌లో ఏసుకున్నది. అండ్ వాళ్ళకి రిమైనింగ్ కలెక్షన్స్ కూడా చూపిస్తున్నాను. అసలు చూడండి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయంటే నక్షి బ్యాంగిల్స్ సింగిల్ వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. సో, మీలో ఎవరికైనా గనక నచ్చితే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. వాళ్ళ స్టోర్ వచ్చేసి హైదరాబాద్‌లో ఉంటది. శ్రీకృష్ణ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ స్టోర్ అనమాట. నేను వెళ్ళింది. ఐ థింక్ సో ఇంకొక బ్రాంచ్ కూడా ఉందనుకుంటా. సో, వాళ్ళ దగ్గర అనమాట ఈ బ్యాంగిల్స్. లిటరల్లీ అల్టిమేట్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి వాళ్ళ దగ్గర యాక్చువల్లీ నేను హైదరాబాద్ వెళ్ళాను. మీకు క్లియర్‌గా చెప్తాను స్టోరీ ఏంటనేది. హైదరాబాద్‌లో వాళ్ళ దగ్గర బుట్టలు చూసాను. బుట్టలైతే లైట్ వెయిట్‌లో చాలా హెవీగా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ బుట్టలు కూడా నేను మెన్షన్ చేస్తాను. అండ్ వడ్డానం బెల్ట్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయన్నమాట. సో, ఇట్లాగా నేను మొత్తం అక్కడున్న బ్యాంగిల్స్ మొత్తం కూడా నేను చూపిస్తున్నాను. సో దట్ వాళ్ళు నాకు ఏది ఫైనల్ అవుతుందని చెప్పని చూస్తున్నాను. మా వాళ్ళకి కాల్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఫైనల్లీ నేను అసలు ఇది ఫస్ట్ చూసానే అదే తీసుకుందాం అనుకున్నా. బికాజ్ ఆ బ్యాక్ సైడ్‌ది చాలా పెద్దగా హెవీగా అనిపిస్తుంది. అంత సెట్ కాదేమో అనిపించి సో, ఇంక నేను అక్కడ ఇదే ఫైనల్ చేసుకొని ఇది బిల్లింగ్ ఏపిచ్చాను. నేను అంత అమౌంట్ తీసుకెళ్ళా. బికాజ్ నేను అసలు బ్యాంగిల్స్ తీసుకుందామన్న థాట్‌లోనే నేను వెళ్ళలేదు. జస్ట్ క్యాజువల్‌గా చూద్దామని చెప్పెళ్ళాను. చూస్తున్నారా డిజైన్ చాలా బాగుంది. బట్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. మీకు కాసేపట్లో తెలుస్తదనమాట. ఏంటంటే ఇవి బిల్లింగ్ ఏపిచ్చాను. హాఫ్ అమౌంట్ పే చేశాను. రిమైనింగ్ అమౌంట్‌కి నాకు పేమెంట్ అంత క్యాష్ లేదు. అండ్ మా మమ్మీ కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. లైక్ ఇంకా హైదరాబాద్ ఎళ్తే ఇంకా మంచిగా దొరుకుతాయి అని చెప్పి మా మమ్మీ కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారనమాట. అట్లాగా ఈ బ్యాంగిల్స్ నేను ఫైనల్ చేసేసి దీనికి ఇంత అమౌంట్ అని పే చేశాను. అండ్ నెక్స్ట్ సండే అదే ఆ నెక్స్ట్ సండే మేము హైదరాబాద్ ఎళ్ళి అక్కడ ఈ బ్యాంగిల్స్ చూసాం. ఇప్పుడు నా చేతికి చూస్తున్నారు చూసారా? చూసారా ఎంత బావుందో? ఆ డిజైన్ అయితే చాలా ఎంబోజింగ్‌గా చాలా క్లియర్‌గా ఉంది. అండ్ బై ద వే ఈ బ్యాంగిల్స్ వెయిట్ వచ్చేసరికల్లా ఈచ్ బ్యాంగిల్ 25 గ్రామ్స్ ఉంది. వితౌట్ స్టోన్స్ ఆర్ ఎనీథింగ్. విత్ స్టోన్స్ వచ్చేసి 55 గ్రామ్స్ అట్లా ఉంది. సో, అదన్నమాట నేను చూసిన ఈ బ్యాంగిల్. ప్లస్ నేను ఇక్కడ మా గుంటూరులో ఎగ్జిబిషన్‌లో చూసిన బ్యాంగిల్ ఈ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకొని 2 చూస్తున్నాను. ఐ మీన్ ఏది బాగుంటదని చెప్పి చూస్తూ ఉన్నాను. కానీ నాకు ఆ రెండిట్లో డిజైన్ చూస్తే మీరు కూడా హైదరాబాద్ స్టోర్‌లో చూసింది చాలా బాగా ఎంబోజింగ్‌గా చాలా బాగా క్లియర్‌గా కనిపిస్తున్నట్టుంది. సో, ఇంక నేను ఆ రెండిట్లో అదే హైదరాబాద్‌లో చూసిందే నేను ఫైనల్ చేసుకున్నాను. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి మెన్షన్ చేస్తున్నట్టు ఈచ్ బ్యాంగిల్ 25 గ్రామ్స్ అండ్ బోత్ ద బ్యాంగిల్స్ ఇట్స్ అరౌండ్ 50 గ్రామ్స్. నేను నవంబర్‌లో తీసుకున్నాను కాబట్టి ఆ టైంకి ప్రైస్ వచ్చేసరికల్లా ఇట్స్ అరౌండ్ 11,000 చేంజ్ 11,500 అట్లా నడిచినట్టుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
నాకు బిల్లింగ్ నా దగ్గర ఎక్కడో ఉంది, నేను చూడలేదు, సారీ ఫర్ దట్. బట్ ఇట్స్ అరౌండ్ 11,500 600 అట్లా నడిచినట్టుంది. అండ్ నాకు విఏ కానీ మేకింగ్ ఛార్జెస్, విఏ, స్టోన్ కాస్ట్, ఎవ్రీథింగ్ అంతా కలుపుకొని నాకు ఫైనల్గా నాకు ఈ బ్యాంగిల్స్ 7 lakhs పడ్డాయి అనమాట. అండ్ ఆ రోజు పేమెంట్ చేసేసాను. ఇంకొంచెం అమౌంట్ తగ్గింది మళ్ళీ. సో దట్ వాళ్ళు ఏంటంటే నేను ఇంటికి వెళ్ళి ఆన్లైన్ పేమెంట్ చేసేస్తానని చెప్పి నేను రిటర్న్ వచ్చేసాను. నాకు ఈ బ్యాంగిల్స్ నాకు డైరెక్ట్ డెలివరీ చేశారనమాట హోమ్కి. చాలా చాలా బాగున్నాయి. లిటరల్లీ మీకు గనక నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకోండి. చూడండి అసలు ఎంత బాగా ఎలివేట్ అవుతున్నాయో. మనం ఏ అవుట్ఫిట్ మీదకి వేసినా కూడా లైక్ సింగిల్ బ్యాంగిల్, మనం ఒక చేతికి వాచ్ పెట్టుకొని ఇంకొక హ్యాండ్కి బ్యాంగిల్ వేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. అంత బాగున్నాయి అనమాట. నేను చూసుకొని మురిసిపోతున్నాను. నాకు బ్యాంగిల్స్ అనేది ఇట్స్ లైక్ బిగ్గెస్ట్ విషయం అనమాట. సో ఫైనల్లీ నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా కమెంట్ చేయండి ప్లీజ్. బాగున్నాయి అని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫైనల్లీ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.